నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక ఘటన మిస్టరీగా మారింది. 7 రోజులైనా బాలిక డెడ్ బాడీ ఆచూకీ దొరకడం లేదు. దాంతో బాలిక కోసం సర్చింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రధానంగా పగిడ్యాల మండలం మొత్తం జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఈ నెల 7న పార్కులో ఆడుకుంటున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు 3 మైనర్లు. ఎవరికీ అనుమానం రాకుండా స్పాట్లో క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు క్రియేట్ చేశారు. ఈ ఘోరం జరిగిన 2 రోజుల తర్వాత 3 మైనర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళిచ్చిన సమాచారం మేరకు బాలిక డెడ్ బాడీ కోసం 3 రోజుల పాటు కాలువలో గాలించారు పోలీసులు. ఇదిలా ఉంటే 7 రోజులైనా బాలిక డెడ్ బాడీ ఆచూకీ లభ్యం కాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు నిందితులు తప్పుడు సమాచారం ఇచ్చారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో ట్విస్ట్ నెలకొంది. కేసు దర్యాప్తులో భాగంగా మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులను విచారించారు పోలీసులు. అయితే హత్య తర్వాత బాలికను కాలువలోకి తోసేశామని నిందితులు చెబుతుంటే, వారి పేరెంట్స్ మాత్రం బాలికను శ్మశాన వాటికలో పాతిపెట్టారని చెప్పడం షాక్ ఇచ్చింది. ఇక నిందితుల పేరెంట్స్ చెప్పిన కోణంలోనే ముచ్చుమర్రితో పాటు కొణిదెల, వనమూలపాడు గ్రామాల్లోని శ్మశాన వాటికల్లో తనిఖీలు మొదలుపెట్టారు. అవసరమైతే పాతిపెట్టినట్లుగా అనుమానం వచ్చిన ప్రదేశాల్లో తవ్వకాలు చేపట్టాలని భావిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు కాలువలో గాలించిన పోలీసులు ఇప్పుడు బాలిక డెడ్ బాడీ కోసం శ్మశాన వాటికలో తనిఖీలు చేస్తున్నారు.